నిమిషం నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మన ఆశ ఏదైనా, అక్కర ఏదైనా, మన తలంపు ఉద్దేశాలు ఏవైనా ప్రభువు ఎరిగి ఉన్నాడు కనుక తప్పక మనకు సహాయం చేస్తాడు. ఒకసారి మనందరము కళ్ళు మూసుకొని రెండో స్థాయిలో దేవుని వైపు చాపి ఈ రాత్రి దేవుణ్ణి మనం అడుగుదాం. ఈ రాత్రి దేవుని మనము అడుగుదాం. ఏమని అడుగుదామో, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా. ఒక్క రెండు నిమిషాలు ప్రభుని మనము అడుగుదాం. యేసయ్యా నాతో మాట్లాడయ్యా. అందరితో తెరదామా? ఈ రాత్రి నిజంగా ప్రభు నీతో మాట్లాడుంటే, నిజంగా ప్రభు నిన్ను హెచ్చరించుంటే, ప్రభు నిన్ను నిజంగా ధైర్యపరిచుంటే, ప్రభు నీతో కూడా నడుస్తూ ఉంటే ఈ రాత్రి ప్రభు చేయి పట్టుకో. నా చెయ్యి ఎక్కడ కూడా విడిపోకూడదయ్యా అని చెప్పి ప్రభుతో మాట్లాడు. నువ్వు అడగటము ప్రభు చూస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఏ ఆశతో ఆయన దగ్గరికి వచ్చావో ఆశను బట్టి ప్రభు నీతో మాట్లాడేవా. ఒకవేళ నువ్వు విడిపోవాలన్నా, ఒకవేళ నువ్వు ఆగిపోవాలన్నా అది నీ చేతుల్లోది కాదు. ఈ రాత్రి ప్రభు నేను ప్రేరేపిస్తున్నాడు. దేవుడు ఒకసారి ప్రభుతో మాట్లాడతావా? ఈ 5 నిమిషాల్లో ప్రభును ఆరాధిస్తావా? ఈ 5 నిమిషాల్లో నీవు ప్రభు చేయి పట్టుకుంటావా? నీ కుటుంబ సమస్యలు ఏవైనా, నీ స్థితిగతులు ఏవైనా, నీ బరువు భారములు ఏవైనా, నీ దిగుళ్ళు ఏవైనా ఈరోజు నువ్వు మోయలేకపోతుండో ఉండవచ్చు, నువ్వు నడవలేకపోతూ ఉండవచ్చు, నా బ్రతుకు సాగటలేదు అని నేను కూడా నువ్వు అనుకుంటున్నావచ్చు. కానీ నీ ముందున్న దేవుడు బలవంతుడు, నిన్ను నడిపించే దేవుడు బలవంతుడు. ఒకసారి నువ్వు తెలిసి ప్రార్థన చేస్తావా? ఈరోజు నీవు వచ్చిన ఈ కూడికు నీకు కలగబోయే ఆశీర్వాదం నీకు దొరకాలి అంటే మాట్లాడు దేవా, మాతో మాట్లాడు. ఒకసారి నాతో మాట్లాడయ్యా. మాట్లాడు ప్రభు. అంత నోరు తెరవండి. చెప్పలేని బాధలు ఎన్నో, అందరు నోరు తెరిచి హృదయము నిండా ఉన్నవి దేవా. అందరూ నోరు తెరవాలండి. ఒక 5 నిమిషాలు. చెప్పలేని బాధలు ఎన్నో, హృదయము నిండా ఉన్నవి దేవా. చెప్పలేని బాధలు ఎన్నో, హృదయము నిండా ఉన్నవి దేవా. నీకు మరుగైనవి ఏమి లేవు నా యేసయ్యా. నీకు మరుగైనవి ఏమి లేవు నా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. చెప్పలేని బాధలు ఎన్నో, హృదయము నిండా ఉన్నవి దేవా. చెప్పలేని బాధలు ఎన్నో, హృదయము నిండా ఉన్నవి దేవా. నీకు మరుగైనవి ఏమి లేవు నా యేసయ్యా. నీకు మరుగైనవి ఏమి లేవు నా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా. పాపము క్షమించి దోషము తొలగించి, పాపము క్షమించి దోషము తొలగించి. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. మాట్లాడవా
యేసయ్యా నాతో మాట్లాడవా యేసయ్యా మాట్లాడవా యేసయ్యా నాతో మాట్లాడవా యేసయ్యా మాట్లాడవా యేసయ్యా నాతో మాట్లాడవా యేసయ్యా మాట్లాడవా యేసయ్యా మనసారా దేవుడిని స్తుతించి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఈ రాత్రి దేవుడిని దర్శించున్నాడు. నీ హృదయాన్ని, నీ మనసును, నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని, నీ అంతరంగాన్ని దర్శించున్నాడు. ఒకసారి మనసారా నీ హృదయ వేదన ఎరిగిన దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. ఎక్కడ నువ్వు ఆగిపోయినావో అక్కడి నుంచి సాగిపో. నడిపించేవాడు బలవంతుడని నమ్ము. ఎవరో ఆటంకాలు, ఎరుగు, ఇబ్బంది, శోధన, బాధ, రోగ పీఠమైన సంబంధాన్ని కొట్టుకొస్తున్నారు. ఒకసారి దేవుని రెండో స్థానంతో దేవుని స్తుతించమ్మా. ఒకసారి చేతులెత్తి దేవుని స్తుతించాలి. పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో ఏడుపుంటే ఏడ్చేసే పదాల దగ్గర వేదనతో నువ్వు కుమ్మరించబడి ఉంటే, దేవుని ఆత్మ చేత నువ్వు నిజముగా నింపబడి ఉంటే, దేవుడు నీతోనే మాట్లాడుంటే నీ బ్రతుకుని మార్చుకోని, నీ స్థితిగతులు మార్చుకొని ప్రభుకు నమ్మకమైన సాక్షి బ్రతకటానికే దేవుడు నిన్ను పిలిచాడు. జీవించటానికే నిన్ను దేవుడు పిలిచాడు. హృదయంలో నుంచి దేవుడు నోరు తెలిసి ప్రభుని ఇప్పుడు ఈ సమయం కలిగి అమూల్యమైన సమయం, దేవుడితో మాట్లాడేటువంటి సమయం, దేవుడిని బలపరిచేటువంటి సమయం. చేయి పట్టుకొని ఓ తల్లిలాగా లాలించి తండ్రిలాగా హక్కులు చేర్చుకొని ఉదయం వచ్చే వరకు నడిపించబోతున్న గొప్ప దేవుడు ఈ పక్షాలు మనసారలో కళ్ళారా ఆయన కళ్ళతో సహాయం చేస్తాడు. ఈరోజు నీతోనే కాదు నాతో కూడా దేవుడు, ఈరోజు నిన్నే కాదు దేవుడు నన్ను కూడా బలపరిచాడు. పూర్తిగా వెళ్ళకూడదు దేవుడు దగ్గర ఆయన వద్దకు వచ్చేటప్పుడు నువ్వు దీవించబడాలి. ఆయన వద్ద నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా నువ్వు దీవించబడాలి. నీకు సమాధానం దొరకాలని ఆశ. గట్టిగా కొట్టండి, గట్టిగా గట్టిగా ఒక వాకిలు గొప్పబడినట్లు గట్టిగా కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. నీ హృదయంలో ఉన్న సాతాను తొలగిపోయినట్లు, నీ అంతరంగంలో ఉన్న సాతాను తొలగిపోయినట్లు, నీ కార్యాలను నెరవేర్చబడినట్లు, నీ స్థితిగతులు నీకు మీద సర్వ సమృద్ధిగా మారినట్లు గట్టిగా కొట్టు. వాక్యులు గొప్ప కొట్టు దేవుడు గట్టిగా చెప్పడం కొట్టు. మనుషులు కాదు కొట్టు ప్రార్థన ప్రార్థన. రాత్రి నిన్ను నన్ను దైవపరిచిన దేవుడు, నిన్ను నన్ను ఆశీర్వదించిన దేవుడు, మమ్మల్ని వేకరిగా ప్రేమించిన మా ప్రియకర్ల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ రాత్రి నాయన నీ బిడ్డలందరూ వచ్చి ఈ రీతిగా నీ గుడికలో పాల్గొంపులు పొంది నీవిచ్చిన మేలును అనుభవించి ఒకవేళ హెచ్చరించబడి ఈ రాత్రి తిరిగి వెళ్తున్నారయ్యా. వారందరినీ మీరు ఆశీర్వదించండి, వారందరినీ ధైర్యపరచండి, నిలవబెట్టండి, సాగింప చేయండి. కానానికి చేరారు ఆ తరంలో ఇద్దరు. మీరు ఎవరు సేవిస్తారో మాకు తెలియదు, కానీ నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తామని సాక్ష్యం పొందిన వారు. ఈరోజు మేము కూడా నాయన నీ బిడ్డలుగా పరలోక రాజ్యము చేరేంత వరకు నాయన మాకు వాటి విశ్వాసాన్ని కలుగొచ్చేది, మాకు వాటి నమ్మకాన్ని కలుగొచ్చేది. ఈ స్థితి ఆరాధనలో పాల్పొప్పులు పొందిన నీ బిడ్డలందరినీ దీవించండి నాయన. నీ దైవ సేవలను మీరు బలపరచండి, వారి సేవలను వారి పరిచయాలను మీరు బలపరచండి.